భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను అధికారికంగా వెల్లడించింది. దేశంలోని వివిధ భాషల్లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జాతీయ అవార్డులపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా విజేతల జాబితా విడుదలైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్, బ్రహ్మయుగం చిత్రంలో అద్భుత నటన కనబరిచిన మమ్ముట్టి ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా ఆర్టికల్ 370 సినిమాలో నటించిన యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఇక నటనలో వైవిధ్యాన్ని, అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఈసారి జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్ళు ఎంపిక కావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా నిలిచింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతీయ సినిమాల్లో నాణ్యత, సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ అవార్డులతో విజేతలకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. ముఖ్యంగా పుష్ప 2, కల్కి 2898 AD చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం టాలీవుడ్కు గర్వకారణంగా నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండు చిత్రాలు పలు విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకొని మరోసారి తమ విజయాన్ని చాటుకున్నాయి. ఇక స్టైలిష్ మేకింగ్, బలమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప 2కు జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. అలాగే విజువల్ గ్రాండియర్తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కల్కి 2898 AD కూడా పలు విభాగాల్లో జాతీయ పురస్కారాలను కైవసం చేసుకుంది.